బాగు చేసే వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు రోగం బాగు చేయటానికి. కానీ లోకంలో ఆత్మలో పట్టిన రోగాన్ని బాగు చేయగలవాడు యేసుక్రీస్తు తప్ప మరొకడు లేడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాపములో ఉండి ఒక వ్యక్తిని బాగు చేసి రక్షించి అతనికి క్షమాపణ అనుసరించగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే. ఆమేన్. శరీరం బాగుపడాలన్న తీవ్రమైన కోరిక కంటే ఆత్మలో నువ్వు బాగుపడాలనే కోరిక మరింత ఎక్కువగా నీకు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళే శరీరులు ఆత్మీయులకు మధ్యలో తేడా ఇదే. ద డిఫరెన్స్ బిట్వీన్ కార్నల్ అండ్ స్పిరిచువల్. శరీర సంబంధులు శరీరాన్ని గురించి ఆలోచిస్తారు, ఆత్మ సంబంధులు ఆత్మను గురించి ఆలోచిస్తారు. ఈ శరీరం ఎంతకాలం అండి? 60, 70, 80. దట్స్ మ్యాక్సిమం. తాత్కాలికమైన శరీరాన్ని గురించి ఎంతో ఆలోచిస్తున్నా. శరీరం బలహీనమైతే వెంటనే యాక్షన్ తీసుకుంటున్నా. కానీ ఆత్మీయంగా నువ్వు బలహీనమైనప్పుడు యాక్షన్ తీసుకుంటున్నావా? ఎంతమంది బలహీనంగా లేరు ఇప్పుడు ఇక్కడ? ఎంతమంది ప్రభుకు దూరంగా లేరు ఇప్పుడు? ఎంతమంది ప్రార్థన జీవితం చచ్చిపోయింది ఇక్కడ? ఎంతమంది ప్రభుతో వారికి ఉన్న సంబంధాలు, సద్భావ సంబంధాలు ఎంత దూరం అయిపోయింది? ఎంతమంది అలా లేరు ఇక్కడ? ఆర్ యు సీరియస్ ఇన్ దిస్ ఇష్యూ? ఈ విషయంలో నువ్వు సీరియస్గా ఆలోచన చేసావా? ఆలోచన చేయండి. పిల్లలకి మ్యాథ్స్లో వీక్ అయితే, సైన్స్లో వీక్ అయితే ఎక్స్ట్రా క్లాసులు పెట్టి వాళ్ళకి ట్యూషన్లు పెట్టి రుద్దుతారు. పొద్దున వెళ్ళిన పిల్లలు రాత్రికే రావట్లేదు. వాళ్ళు పాస్ అవ్వాలని కాదు, స్కూల్కి పర్సంటేజ్ ఎక్కువ రావాలని. స్తోత్ర. స్కూల్ పేరు పేపర్లు ఎక్కాలని, అక్కడ స్వార్థమే. నేను అంటాను, ఒక సబ్జెక్ట్లో బలహీనమైనప్పుడు మనం ఎంతో ప్రయాసపడుతున్నారు పిల్లలకి. మరి నువ్వు విశ్వాసంగా వీక్గా ఉన్నప్పుడు, ప్రార్థనలో బలహీనంగా ఉన్నప్పుడు, ఒక 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేయలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆత్మీయంగా బలహీనంగా లేవా? ఏం యాక్షన్ తీసుకుంటున్నాం మనం? ఎలా స్పందిస్తున్నాం మనం? బలహీనమైన శరీరంతో నువ్వు పరలోకానికి పోగలవు, కానీ బలహీనమైన ఆత్మతో నువ్వు పరలోకానికి పోలే. నేను అంటాను, ముందు ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచన చేయండి. యేసు ప్రభు అదే అన్నాడు, దేవుని రాజ్యాన్ని, నీతిని మొదట వెతకండి, అప్పుడు మీ శరీరానికి, మీ ఇంటికి, మీ మైండ్కి ఏం కావాలో నేను ఇస్తాను అన్నాడు దేవుడు. చప్పలు కొడతారు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. మనం ఆత్మీయంగా ఎదగాలని ప్రయత్నం చేస్తే మిగతా అన్ని దేవుడు ఇస్తాడట. ఇట్స్ గాడ్స్ ప్రామిస్. నేను ఇస్తాను సార్ మీకు. మనం ఎందుకు పొందలేకపోతున్నామంటే మన మైండ్ అంతా వీటిని పొందాలని, మన మైండ్ అంతా శరీర ప్రకారంగా ఎదగాలి, వర్ధిల్లాలి, అభివృద్ధి పొందాలి, పెద్ద బిగ్ షాట్ అయిపోవాలి, మంచి స్టేటస్ రావాలి, మంచి గౌరవం రావాలి. దీని గురించే ఆలోచన చేసి టైం స్పెండ్ చేస్తున్నాం. కానీ వాట్ అబౌట్ యువర్ సోల్, యువర్ స్పిరిచువల్ లైఫ్? ఎంత ఆలోచిస్తున్నాం దీని గురించి మనం? అందుకనే శరీర ప్రకారంగా ఆలోచన చేసేవారు అది పొందట్లేదు, ఇది పొందట్లేదు, రెండు పొందట్లేదు. ఉన్నది పోయింది, తర్వాత ఏంటి ఏదో ఉంది, అర్థమైంది మొత్తానికి మీకు. సరే, మీరు శరీరంగా ఎదగాలని, అభివృద్ధి పొందాలని మైండ్ టార్గెట్ దాని మీద ఉండకూడదు. ఆత్మీయుల వాక్యానికి ఎక్కువ నువ్వు పునాది వేసి బేస్ వేసుకున్నావా? థింక్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితాన్ని గురించి ఆలోచన చేయి. ప్రభుకి ఎలా దగ్గర అవ్వాలో ఆలోచన చేయి. ప్రభుని ఎలా ప్రియపరచాలో ఆలోచన చేయి. దేవునికి ముద్దు బిడ్డగా ఎలా బ్రతకాలో ఆలోచన చేయి. మిగతా కార్యాలు దేవుడు చూసుకుంటాడండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఓ మాట చెప్పనా? ఆయన తన ప్రియ కుమారుడు, తను అధికంగా ప్రేమించిన ప్రియ కుమారునే నీకు ఇచ్చేశాడు.
ఆయననే ఇవ్వగలిగిన వాడు ఇంకేమి ఇవ్వడు. బైబిల్ సెలవిస్తుంది, when he could give his only beloved son. ఆయన ఏం నీ కొరకు పట్టేస్తాడు, దాచిపెట్టేస్తాడు. ఆ మాటకు అర్థం ఏంటంటే ఆయన నీ కొరకు అన్నీ చేస్తాడు, ఏదైనా ఇస్తాడు. కానీ ముందు ఆత్మీయంగా ఎదగాలి. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఆత్మీయ ఐశ్వర్యం పొందండి, ఆత్మీయ ఐశ్వర్యం పొందండి. ఈ రోజున నీ ఆత్మీయతను బట్టి నీ స్టేటస్ లెక్కేస్తారు. పరలోక రాజ్యం నీ స్థాయి, నీ అంతస్తు దేన్ని బట్టి లెక్కేస్తారు? నీకున్న కోట్ల విలువ బట్ట, లేదా నీకున్న పెద్ద పెద్ద సంపదను బట్ట, నీకున్న బిల్డింగ్ను బట్ట, కారును బట్ట? అది లోకం ఇస్తుంది నీకు అంతస్తు, స్థాయి లోకం ఇస్తుంది. ఇంకా నువ్వు బాగా సంపాదిస్తే ఫోర్బ్స్ అనే పెద్ద మ్యాగజైన్లో నీ పేరు వచ్చేస్తుంది, బిగ్ షాట్ అని. కానీ పరలోకం లెక్కించదు నిన్ను. పరలోకం లెక్కించాలంటే ఆత్మీయ ఐశ్వర్యం నువ్వు సంపాదించి ఆత్మలో భాగ్యవంతునిగా మారాలి. ఆమేనంటారా గట్టిగా? ఎక్కువ సంపాదించిన ఆత్మీయ జీవితంలో ఐశ్వర్యాన్ని, ఇవన్నీ తరగని ఐశ్వర్యం, ఇవన్నీ మీ ఎదురు నుంచి ఎవరు దొంగిలించలేని ఐశ్వర్యం. యేసు ప్రభు అన్నాడు, ఈమె ఉత్తమమైన దానిని కోరుకుంది. స్తోత్రం అంటారా? ఉత్తమమైన దానిని కోరుకుంది. నాతో ఆమెకున్న సంబంధం, సహవాసం, ఇది ఎవ్వరు వేరు చేయలేరు. వేరు చేయలేనంత సంబంధాన్ని ఆమె సంపాదించి పెట్టుకుంది. ఇట్స్ ద స్ట్రాంగెస్ట్ గ్లూ, నథింగ్ కెన్ సెపరేట్ దెమ్. అంత బలమైన సంబంధం కలిగి ప్రభులో హత్తుకున్న వారు గొప్ప ఐశ్వర్యవంతులు ఈ లోకంలో. హల్లెలూయా. యేసుతో ఉంటే యేసయ్యకున్న భాగమంతా మంది. స్తోత్ర. హల్లెలూయా. సార్, నాకు సొంత ఇల్లు ఒక్కటి కూడా లేదు సార్, కనీసం సొంత గుడిసె కూడా లేదండి అంటారా? బాధపడకండి, ఒకరోజు రాబోతుంది. ఆ రోజు ఎలాంటి రోజో తెలుసా? ఈ లోకంలో పెద్ద పెద్ద బిల్డింగ్, దుబాయ్లో లాంగెస్ట్, టాలెస్ట్, బిగ్గెస్ట్ బిల్డింగ్ ఉంది. అది ఎంత, ఎన్ని అంతస్తులు? ఇంచుమించు 200 అంతస్తులు, ఎంతో పెద్దది అది. దాన్ని చూడాలంటే ఇట్లా చూస్తే కుదరదు, మొత్తం వంగిపోవాలి ఇట్లా చూడాలి ఆ బిల్డింగ్ చూడాలంటే. రేపు నా యేసయ్యతో 1000 ఏండ్ల పరిపాలన చేస్తున్నప్పుడు ఆ బిల్డింగ్ కూడా మందే. చప్పలు కొట్టండి. హల్లెలూయా. లోకంలో బిల్డింగ్లంతా మందే, మనమే ఈ లోకానికి రాజులం. చప్పలు గట్టిగా. పరిపాలన దండన మన చేతిలో ఉంటుంది. We are going to rule the world. ప్రపంచాన్ని శాసించే స్థాయి ఒక రోజు మనకు వస్తుంది. చెప్పండి గట్టిగా ఆమేన్. అయితే నువ్వు ఆత్మలో, చెప్పండి, ఆత్మలో ఐశ్వర్యవంతునిగా మారాలి. రోజు రోజులు ఈ ఆత్మీయ జీవితంలో కృషి చేసి సంపాదించి బ్యాంకులో వేసేసుకోవాలి. స్పిరిచువల్ బ్యాంక్ అకౌంట్. కొంతమంది స్పిరిచువల్ బ్యాంక్ దివాలా తీసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. స్తోత్రం. హల్లెలూయా. అంటే బ్యాంకు ఖాళీ, బ్యాంకులో పేరుంది కానీ ఆ పేరులో డబ్బు లేదు. అలాంటి అకౌంట్లు ఉన్నాయి కదా. స్తోత్రం. అలాంటి అకౌంట్లు ఉన్నా పర్వాలేదు, కానీ ఆత్మీయ బ్యాంకులో అది ఎప్పుడు నిల్లు కాకూడదు, లో అమౌంట్ ఉండకూడదు. అది రోజు రోజు అకౌంట్ పెరుగుతూనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఓర్ప వెళ్ళిపోయింది. షీ గాన్. ఎందుకయ్యా ఆమె వెళ్ళిపోయింది అంటే, వినండి, చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తాను. ఆమె వెళ్ళిపోవటానికి కారణం ఏంటంటే, రెండో ప్రధానమైన కారణం, మైండ్లో సరైన నిర్ణయం చేసుకోలేదు. షీ హ్యాస్ నో స్టెబిలిటీ ఇన్ అ మైండ్. ఒక సరైన స్ట్రాంగ్ ఫర్మ్ డిసిషన్ తీసుకోలేదు ఆమె. ఏదైనా కానీ అతని ఖచ్చితంగా వెంబడించే ఉంటాను అన్న తీర్మానం ఆమెకు లేదు. షీ వాస్ డైల్యూటెడ్. ఆమెకు ఆ సరైన తీర్మానం లేకపోవడం వలన, సమస్య వచ్చినందువలన
ఆమె ఏం చేసిందో తెలుసా? అన్నీ వదిలిపెట్టి పోవాల్సి వచ్చింది. స్ట్రాంగ్ డిసిషన్ లేదు. అయితే సరైన తీర్మానం రూతు చేసింది. ఏది ఏమైనా సరే, నువ్వు కొట్టినా పర్వాలేదు, తిట్టినా పర్వాలేదు, కదిలే ముచ్చటే లేదు. స్తోత్రం చెప్ప గట్టిగా. ఆమేన్. అసలు కదిలే ప్రసక్తి లేదు. మైండ్లో తీర్మానం చేసేసుకుంది. అలాంటి తీర్మానం నువ్వు చేయగలిగితే ఏ సమస్య, ఏ శోధన ఏనాడు కూడా వేరు అవ్వటానికి వీలు లేదు. ఆమేన్. హల్లెలూయా. కనుక మైండ్లో సరైన తీర్మానం ఉండాలి. సేవ అంటే సావుకు సిద్ధపడ్డవాడు సేవకు రావాలి. సేవలో బ్రతకటానికి కాదు, సేవలో డబ్బు సంపాదించడానికి కాదు, చావటానికైనా తెగించిన వాడు సేవకుడు. ఇప్పుడు నేను సావు కూడా మైండ్లో ప్రిపేర్ చేసుకుంటే శ్రమలకి నేనేం భయపడతానండి? తిట్టేవానికి నేను ఎందుకు భయపడతాను? ఐఎమ్ ప్రిపేర్ టు డై. When I have such a strong mind in me, I fear none in this world. కొంతమంది పౌలు దగ్గరికి వచ్చారు. అయ్యా, బంధకాలు నీ కొరకు ఎదురు చూస్తున్నాయి, నిన్ను కట్టేస్తారు, నిన్ను కొట్టేస్తారు, పోవద్దయ్యా, ఆత్మదేవుడు చెప్తున్నాడయ్యా అని ప్రవచనాలు చెప్పారు. అప్పుడు పౌలు గారు అంటాడు, అయ్యలారా, అమ్మలారా, బంధిస్తారని, కొడతారని భయపడి ఆగిపోను. నేను వెళ్ళేది కొడతారని కాదు, చావటానికి నేను వెళ్తున్నాను. చప్పట్లు కొట్టండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చావటానికే వెళ్తున్నానండి నేను. ఐఎమ్ ప్రిపేర్డ్, మెంటలీ ప్రిపేర్డ్ టు డై. రాళ్ళ దెబ్బలు నేను ఎందుకు భయపడతాను? ఒక ఆమె అంటే ఇంట్లో అలిగి బయటికి వెళ్ళిందంట చావటానికి. నేను చచ్చిపోతానని ఒట్టేసుకొని పోయిందంట బయటికి. ఆమె సంగతి భర్తకు బాగా తెలుసు. పో అన్నాడట. దడాలను తలుపు తీసుకొని పోయింది, బావిలో దూకి చచ్చిపోతానని. కొంచెం దూరం పోయిన తర్వాత వర్షం వచ్చిందట. స్తోత్రం. వర్షం వస్తే పరిగెత్తుకొని వచ్చిందంట ఇంటికి. ఎందుకు వచ్చావే? చావటానికి పోయినావు కదా అంటే, వర్షం వచ్చింది, గొడుగు తీసుకోవటానికి వచ్చినానులే అన్నదట. చచ్చేదానికి గొడుగు ఎందుకు సార్? నీళ్ళలో దూకేదానికి. మనము చావటానికైనా రెడీ అయిపోతే ఏ శ్రమ, ఏ బాధ ఇంచు కదిలించదు మనల్ని. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి హుషారుగా, చెప్పండి హుషారుగా. హల్లెలూయా, హల్లెలూయా. కరువు కంట తడిపిన ఆదరణ అందుకున్న తారని రాలినా ఉంటాను ఆగేదాకా, ఉంటాను ఆగేదాకా. ఈ పాట రాయటానికి కారణం కూడా ఇదే. కర్నూలు జిల్లాకి వెళ్తున్నా నేను సభల్లో మాట్లాడటానికి. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, అక్కడే దానికన్నా ముందు జరిగిన సభల్లో ఇంచుమించు 200 మంది క్రైస్తవ వ్యతిరేకులు కర్రలు పట్టుకొచ్చేసి ఆ సభల్లో ఉన్న వాళ్ళని, స్పీకర్ని, ఆ సౌండ్ సిస్టమ్ని, ఆ లైట్ని మొత్తం ఎక్కడెక్కడ ఇరగొట్టి పడేశాడు. ప్రాణాలతో బయటపడ్డారు మన వాళ్ళే. సరిగ్గా అలాంటి సంఘటన జరిగిన స్థలానికి వెళ్తున్నారు. అలా వెళ్తున్నప్పుడు నేను మెంటల్గా ప్రిపేర్ అవుతూ ఏమైనా కానీ నిలబడతాను, ఎన్ని దెబ్బలైనా సరే తింటాను అని మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఆ పాట రాస్తున్నాను. ఆ పాట రాస్తూ, దారిలో రాస్తూ, ఆ ఆలోచన వస్తూ రాస్తూ సభలోకి వెళ్ళిపోయాను.
ఉగ్ర ప్రజలే గర్జన చేసిన, హింసకారులు ఉద్రేకం చూపిన, ఉగ్ర ప్రజలే గర్జన చేసిన, హింసకారులు ఉద్రేకం చూపిన, ఊచకోతలైన రాళ్ళ దెబ్బలే తగిలిన, అర్పించుకొందును సదా యేసుకే సజీవముగా యాగమౌదును, నా యేసుకై అర్పించుకొందును సదా యేసుకే సజీవముగా యాగమౌదును, నా యేసుకై యాగమౌదును. మెంటల్గా ఒక వ్యక్తి ఆ విధంగా ప్రిపేర్ అయిపోతే దేనికిని ఎవ్వనికి భయపడాడు. యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నువ్వు పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిలో మాట్లాడినావు, పిల్లవానిలా చేశావు, చిన్నవానిలా ప్రవర్తించావు. కానీ పెద్దవాడైన తర్వాత వేరొక్కడు వస్తాడు, నీ నడుము అనగా నీ మనసును కడతాడు. అప్పుడు నీకిష్టము కాని చోటికి ఆయన నిన్ను తీసుకొని వెళ్తాడు. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడు మనసును కట్టిన తర్వాత, అగ్నిలో పుట్టిన పురుగు ఎండకు భయపడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పుట్టింది అక్కడ, చెప్పాలి గట్టిగా. పుట్టింది అక్కడ, ఎండకు భయపడుతుందా? మీరందరూ అలా ఉండాలి. చేతులెత్తి ఆమెనని చెప్తారా గట్టిగా. రేపు పరిస్థితులు ఎలాగైనా మారనివ్వండి, మన పట్టణ పరిస్థితులు తల్లకిందులు కానివ్వండి, నీ ప్రక్కన ఉన్నవారు యేసయ్యను వదిలేసి వ్యతిరేకంగా జీవిస్తున్న సాక్ష్యాలు, దాఖలు సంఘంలోనే వందలు ఉండవచ్చు. అలాంటి బలహీనమైన పడిపోయిన సాక్ష్యాలు నీకు ప్రభావం చూపకూడదు. రూతును చూడండి, తనతో వచ్చిన కోడలు వెనుదిరిగి వెళ్ళిపోయింది. దెర్ ఇస్ అ ఛాన్స్. బలహీనమైపోయే అవకాశం ఉంది. తనతో కూడా ఉన్న తన తోటి కోడలు వెనుతిరిగిపోయినప్పుడు ఒంటరిగా ఎదిరించాలి. ఎలా పరిస్థితి కుదురుతుంది? అత్త కూడా అంటుంది, చూడు నీతో వచ్చిన నీ తోటి కోడలు వెళ్ళిపోయింది, నువ్వు కూడా పో. నా ఆత్మీయ జీవితం అత్త నేను ఎవరితో పోల్చుకోను, నాది. ప్రైజ్ ది లార్డ్. ఒకడు పడిపోతే ఏంటి, నిలబడితే ఏంటి? నేను వాళ్ళని మాదిరిగా తీసుకోను. లెట్ దెమ్ ఫాల్, లెట్ దెమ్ గో టు హెల్. వారిని గూర్చి నేను ఏమాత్రం కదలను. నా తీర్మానం నాది. అది నేను మీతో చెప్తున్నా. ఎవరిని బట్టి మీరు బలహీనులు కాకూడదు, ఎవరిని బట్టి మీరు కృంగిపోకూడదు, జరిగిన సంఘటన బట్టి మీరు ఏమాత్రం వేసారి విసిగిపోకూడదు. ఏమి జరిగినా సరే నీ ఆత్మీయ జీవితం ఎంత స్థిరంగా ఉండాలంటే, గాలి రాని, వరద రాని, వర్షం రాని, పొరపాటున నీ ఇల్లు కదలటానికి వీలు లేదు. యేసయ్యకు స్తోత్రం చెప్తారా? చెప్పండి గట్టిగా. రేపు నీ జీవితంలో ఎలాంటి పరిమాణాలు, పరిస్థితులు రాని ఏ వీక్లో నీకు వ్యతిరేకంగా క్రియ చేసిన నీ ఆత్మీయ జీవితం పొరపాటున కదలకూడదు, నువ్వు బలహీనం కాకూడదు. అలాంటి బంధం, యేసయ్యతో మన బంధం అలాగున మారిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక చిన్న కారణం చెప్పి నేను ముగిస్తాను. ఓర్ప వెళ్ళిపోవటానికి మరో కారణం ఏంటంటే, ఆమె ఎలుగెత్తి ఏడ్చింది. అతను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టేసింది.
బాయ్ బాయ్ అనేది వెళ్ళిపోయింది. చూసే వాళ్ళందరూ ఏమంటారంటే, అబ్బా ఓర్పోకి ఎంత ప్రేమ అత్త మీద, చూడు ఎలా ఏడుస్తుంది, చూడు ఎలా ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది చూడు అని చూసేవాళ్ళు సాక్ష్యం చెప్తారేమో. కానీ నేను చెప్పను అసలు సంగతి, ఆమె ప్రేమ పై పై ప్రేమ, హృదయ లోతుల్లోంచి వచ్చిన ప్రేమ కాదు. ఆమె ప్రేమ నిజంగా లోతులోంచి వచ్చినదైతే రూతులా ఆమె కూడా ఉండిపోయేది. ఆమె ప్రేమ పై పైన పై పైన పై పైన ఏడ్చింది, పై పైన విడుస్తున్నామని బాధ నిజంగా కలిగి ఉండవచ్చు, కానీ పై పైన ప్రేమించి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిందే చెప్తుంది ఆమె ప్రేమ యథార్థం కాదని. వెళ్ళిపోతే వాళ్ళు మన వాళ్ళు కాదు అని యేసుప్రభు అన్నాడు. మన వాళ్ళైతే మనతో ఉంటారు, మన వాడు కాదన్న సంగతి నిర్ధారించినట్లుగా వాడు వెళ్ళిపోయాడు. లెట్ దెమ్ గో. ఓర్ప పై పైన ప్రేమించింది. ప్రపంచంలో మరలా రెండు గుంపులు, క్రైస్తవ ప్రపంచంలో పై పైనే ప్రభుని ప్రేమించేవారు ఒక గుంపు, గుండె లోతులోంచి ప్రేమించే గుంపు మరో గుంపు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ గుంపు ఏది? పై పైనే ప్రేమించే వాళ్ళు ఎంతమంది లేరు? నేను అంటాను, పై పైనే ప్రేమించేవాడు ఎక్కువ దూరం పోడు, పై పైన ప్రేమించేవాడు ఎక్కువ కాలం ఉండడు. ఒక విత్తనం పడింది, తక్కువ మొలిచింది, అందరూ సంతోషించారు, కొంతకాలంలోనే బాగా పెరిగిపోయినావు అంటున్నారు. కానీ ఆమెకు లోతు లేదు. ఎండ వచ్చింది, రాక మునిపే ఆ చెట్టు వాడిపోయింది. ఎందుకయ్యా వచ్చినట్లు వచ్చి వెళ్ళిపోయావు? వచ్చినట్లు వచ్చి బాగా ఎదిగినట్లుగా కనిపించి వెంటనే దిగిపోయావు, పడిపోయావు. కారణం ఏంటి? లోతు లేదు. లోతుగా నాటబడలేదు. పై పై భక్తి. చాలా మంది జీవితంలో పై పై భక్తి చేస్తూ లోపల దేవుని శక్తిని ఆశ్రయించారు. ఇలాంటి వారు ప్రతిదానికి కదులుతారు, ప్రతిదానికి పడిపోతారు. పై పైన భక్తి చేసేవారు గట్టిగా మాట్లాడితే ఉండరు, గట్టిగా మాట్లాడితే ఉండరు. వారి హృదయానికి తాకిందనుకో ఒక మాట, ఇంకో వీక్ రారు, ఇక్కడ వెళ్ళిపోతారు. ఒకరోజు యేసు ప్రభు గట్టి ప్రసంగం చేశాడు, గట్టి ప్రసంగం. అంతవరకు చాలామంది ప్రభుని వెంబడించారు. ఒకరోజు యేసు ప్రభు చాలా స్ట్రాంగ్గా ప్రసంగం చేసి వెళ్ళిపోతా ఉన్నాడు. వెనక తిరిగి చూస్తే ఒక్కడు లేడు. सब चले गए, कोई नहीं रुके, सब चले गए. ఒక్క లేడండి, అందరూ వెళ్ళిపోయారట. ఎందుకు సార్ వారు వెళ్ళిపోయారు? వారు ఇంత గట్టిగా మాట్లాడితే ఎవరు వస్తారండి సంఘానికి? అంత్యకాలమందు దురద చెవులు కలిగిన విశ్వాసులు అనేకులు మెప్పు పొందటానికి, కుర్చీలు వేస్తే కూర్చోటానికి, పదవిని అలంకరించటానికి, ఉన్నత స్థాయి కోరటానికి వారికి పాలిష్ కావాలి, వారికి మెప్పించే బోధ కావాలి. వారిని తాకకూడదు, వారిని హాని చేయకూడదు, అంటే వారిని గాయపరచకూడదు. టచ్ మీ నాట్ ప్లాంట్ లాంటి వాళ్ళు. నేను అంటాను, అలాంటి వారికి లోతు లేదు.